కార్ల ప్రపంచం పూర్తిగా మారిపోతోంది. దానికి కారణం సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్స్. ఒక ఫోన్లాగే మన కారు కూడా అప్డేట్స్తో ఎప్పటికప్పుడు కొత్తగా మారితే ఎలా ఉంటుంది? ఇప్పటి కార్లల్లో సుమారు 150 చిన్న కంప్యూటర్లుంటాయి. వాటినే ఈసీయూలు అంటారు. ప్రతి ఈసీయూకి ఒక్కో పనన్మాట. బ్రేక్స్ కంట్రోల్ చేయడం, మ్యూజిక్ ప్లే చేయడం లాంటివి. ఇన్ని ఈసీయూలతో వైరింగ్ ఎక్కువైపోతుంది. బరువు, ఖర్చు పెరుగుతాయి. అప్డేట్స్ చాలా కష్టం. అందుకే ఇప్పుడు సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్స్ వస్తున్నాయి. ఇది కార్ డిజైన్లోనే ఒక విప్లవం. అంటే కార్లు ఇకపై కేవలం హార్డ్వేర్ కాదు, అప్డేట్ చేయగల సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. సరే, మరి కొత్త సిస్టమ్ కార్ లోపల ఎలా పనిచేస్తుంది? పాత చిక్కులున్న డొమైన్ ఆర్కిటెక్చర్ పోయి సింపుల్గా ఉండే జోనల్ ఆర్కిటెక్చర్ వస్తోంది. ఇక్కడ ఫంక్షన్స్ను కార్లో వాటి లొకేషన్ బట్టి గ్రూప్ చేస్తారు. వీటన్నిటినీ ఒక సెంట్రల్ కంప్యూటర్ చూసుకుంటుంది. దీనివల్ల వైరింగ్ తగ్గుతుంది, బరువు తగ్గుతుంది, కారు చాలా స్మార్ట్గా పనిచేస్తుంది. అయితే కనెక్టివిటీ పెరిగితే కొత్త రిస్కులు కూడా ఉంటాయి కదా, ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ. కారు ఇప్పుడు ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యింది అంటే హ్యాకర్లకు కొత్త దారులు తెరుచుకున్నట్టే. ఒక సైబర్ దాడి జరిగితే అది ఎలా మొదలై కారును ఎలా దెబ్బతీస్తుందో చూద్దాం. ఒకప్పుడు హార్డ్వేర్ ముఖ్యం. ఇప్పుడు సాఫ్ట్వేరే కారును నడిపిస్తోంది. మొత్తం మారిపోయింది. 2030 కల్లా కారు మొత్తం ఖర్చులో సగం సాఫ్ట్వేర్ కోసమే ఉంటుందట. ఆలోచించండి. అంటే ఎప్పటికప్పుడు కార్లు మెరుగుపడతాయి, సబ్స్క్రిప్షన్స్తో కొత్త ఫీచర్లు వస్తాయి. అంటే భవిష్యత్తులో కారుకి కావలసిన కొత్త ఫీచర్ ఒక డౌన్లోడ్ దూరంలోనే ఉంటుందా?